పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్లస్ 45.72 అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఏదైతే ఉందో ఆ యొక్క 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే పోలవరం ప్రాజెక్టు ఈ రోజు కాదు అధ్యక్ష, ఆ రోజు చెన్నారెడ్డి గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుండి మరి ఏదైతే రాజశేఖర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏదైతే చాలా క్లియర్గా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది అది పోలవరం ప్రాజెక్టుకి, అంటే అది కూడా మనం కూడా చెప్పడం కాదు, చాలా క్లియర్గా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 150 FRLకి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా 2019లో 55,656 కోట్లకి ఆ రోజు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 10/1/2022 తేదీన ఏదైతే 41.15 వరకు కూడా మరి యొక్క రిజర్వాయర్ని వాటర్ని నింపడం ద్వారా 30,436 కోట్ల రూపాయలు వస్తే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చని ఏదైతే ఆయన లేఖ రాశారో దాని ద్వారా పోలవరం ప్రాజెక్టు మరి ఎత్తు విషయంలో అనుమానాలు అనేవి రావడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ రకంగా 41.15కే కన్ఫర్మ్ అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజీ లాగా మారిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. పోలవరం ఏదైతే ఆ యొక్క 41.15కే కన్ఫర్మ్ అవుతే అందులో స్టోరేజ్ వాటర్ కేవలం 109 TMCలు మాత్రమే దాని కెపాసిటీ ఉంటుంది ఆ లెవెల్కి, అది డెడ్ స్టోరేజ్ అవుతుంది అధ్యక్ష. అందువల్లే అది ప్రాజెక్టులా బ్యారేజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఆ రోజు ప్రభుత్వం గుర్తించుకోకుండా, ఎందుకంటే ఆ రోజు 25 ఎంపీలు ఇవ్వండి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయనకి ఉభయ సభల్లోనూ కలిపి దగ్గర 32-33 మంది ఎంపీలని అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎంపీలను ఇస్తే మరి ఆయన ఏ ఒత్తిళ్ళకి లొంగి ఏం మాట్లాడారో తెలియదు. కానీ మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క 41.15కే మాకు ఈ అమౌంట్ ఇవ్వండి ఆయన లేఖ అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్టుకి చేటు చచ్చేటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు ఆ యొక్క 45 మరి ఏదైతే ఆ యొక్క 72కి ఏదైతే ఉందో అది 194 TMCల నీటిని మనం నిలువ చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది దానివల్ల. అదేవిధంగా 322 TMCలు నీరుని మనం యూటిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే ఆ 45కి మనం కన్ఫర్మ్ అవడం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా మనం ఆయకట్టుని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 23.5 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 28.50 లక్షల జనాభాకు త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఇటు కృష్ణాకి వాటర్ తీసుకొచ్చి తద్వారా శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్తో రాయలసీమకి మనం యొక్క గోదావరి జలాల్ని బ్యాక్ వాటర్ ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు ఉత్తరాంధ్రకు అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరుకి అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరి ఏదైతే 194 TMCలు నీరు నిల్వ ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కూడా సాధ్యమవుతాయి అధ్యక్ష. అంటే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు కూడా చాలా క్లియర్గా ఏదైతే ఆ 45.72 ఏదైతే ఉందో మరి అక్కడి వరకు నీటిని నిల్వ చేస్తేనే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకు సమకూరుతాయి అధ్యక్ష. కానీ ఈ ప్రయోజనాలన్నిటి కూడా కాలరాచి గత ప్రభుత్వం ఏదైతే 41.15కి మరి కొంతమేర అంటే ఆ నిధులు తెచ్చుకోవడంలో, అంటే ఏ కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తే తొందరగా వస్తే ఆ నిధులు ఏదైనా డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళిందేమో తప్ప పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం వస్తే గత ప్రభుత్వం చేయనటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా చూస్తే ఏదైతే పోలవరం విషయంలో, ఎందుకంటే మేము కూడా ఆలోచన చేశాం ఎందుకు ఇట్లా అనాలోచితంగా అధికారులను కూడా అడిగాం మేము
ఎందుకు మీరు 2022లో 41.15కి ఎందుకు మీరు లెటర్ రాయవలసి వచ్చింది? మీకు అవసరం ఏంటంటే వాళ్ళు కూడా మరి నీళ్లు నమిలినటువంటి పరిస్థితి. ఆఫ్ రికార్డులో మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రకంగా కనుక మనం పంపితే 55,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు కూడా పరిమితం అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఓ 10,000 15,000 కోట్లు ఇస్తే దాన్ని ఏదో రకంగా డైవర్ట్ చేసుకుందాం అంటే నిధులు తెచ్చుకుని డైవర్ట్ చేసుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ పోలవరం ప్రాజెక్టు యాక్చువల్ డిజైన్ ప్రకారం చేద్దామనేటువంటి ఆలోచన గత ప్రభుత్వానికి లేనట్టుగా కనిపించినటువంటి పరిస్థితి అధ్యక్ష.